కూటమి కుట్రల అడ్డుగోడలను బద్దలగొట్టి ఆంక్షల వలయాన్ని ఛేదించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి సత్తెనపల్లిలోని రెంటపాళ్ల గ్రామంలో తన అభిమాని తన కార్యకర్త చనిపోతే వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళుతున్నాడు అని తెలిసి ఎక్కడ లేని ఆంక్షలు పెట్టిన కూటమి ప్రభుత్వం, అక్కడ పోలీసు వ్యవస్థ ఈరోజు జగన్మోహన్ రెడ్డికి వచ్చిన జన సమూహాన్ని, జన సాంద్రతను చూసి ఈరోజు కూటమి ప్రభుత్వమే కాదు దేశం ఉలిక్కిపడి ఉంటుంది. ఎందుకంటే అది జనమా, అది దీనంతటికీ కారణం, అంత జనం రావడానికి కారణం, ఆ ప్రోగ్రాం అంత సక్సెస్ కావడానికి కారణం కూటమి ప్రభుత్వమే. సింపుల్గా అయిపోయేదానికి ఎక్కడ లేని ఆంక్షలు పెట్టి జగన్మోహన్ రెడ్డికి లేని క్రేజ్ కూడా తీసుకువస్తూ ఈరోజు జగన్మోహన్ రెడ్డిని హీరోలా ఎక్కడో ఎవరెస్ట్ శిఖరాలపై కూర్చోబెడుతున్న ఘనత కూడా కూటమి ప్రభుత్వానిది. ఎందుకంటే తన కార్యకర్తను, తన అభిమానిని కూటమి ప్రభుత్వం కుట్రలతో అతను ఆత్మహత్య చేసుకునేటట్లు చేసింది. పోలీసుల వేధింపులకు తట్టుకోలేక తన అభిమాని చనిపోయాడు. తన అభిమాని కుటుంబాన్ని పరామర్శించి అక్కడ ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించి వచ్చేస్తాను అని జగన్మోహన్ రెడ్డి టూర్ ప్లాన్ చేస్తే ఆ టూర్ను అడ్డుకోవడానికి గతంలో జగన్మోహన్ రెడ్డికి వస్తున్న జనాలను చూసి తట్టుకోలేక ఎన్నో ఆంక్షలు విధించింది. ఈరోజు తాడేపల్లిలో ఉదయం 9:30 గంటలకు బయలుదేరితే సాయంత్రం 5 గంటలకు జగన్మోహన్ రెడ్డి రెంటపాళ్ల గ్రామానికి చేరుకున్నాడు. 6 గంటల సమయం దారి పొడవునా జనం, దారి పొడవునా ఎక్కడ లేని జనం. ఆ జనం ఎక్కడున్నారు జగన్మోహన్ రెడ్డిని చూసేదానికి కనీసం వెహికల్ కూడా కదలకుండా ఆ జనం తండోపతండాలుగా జగన్మోహన్ రెడ్డిని చూడాలి, ఆయనకు అభివాదం చెయ్యాలి, ఆయన ఒక్కసారి చూస్తే చాలు, ఆయన మనకల్లా చూస్తే చాలు అనేటట్లు ఆ జనం ఎక్కడి నుండి వచ్చారు, ఎక్కడి నుండి వస్తున్నారు, జగన్మోహన్ రెడ్డిపై అంత ప్రేమ ఈ జనాలకి ఎక్కడి నుండి వచ్చిందో తెలియదు. కానీ తండోపతండాలుగా జనాలు వచ్చి ఆయన పర్యటనను విజయవంతం చేశారు. నిజంగా కూటమి కుట్రల అడ్డుగోడలను బద్దలగొట్టి ఆంక్షల వలయాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి సాధించాడనే చెప్పుకోవాలి. అడుగడుగున ఆంక్షలు, అడుగడుగున పోలీసులు. చివరికి ఏమైంది? ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డికి వచ్చిన జనాలను చూసి అక్కడ పోలీసులైనా సరే ఇంకెవరైనా సరే ఆంక్షలు విధించగలరా? జగన్మోహన్ రెడ్డి పర్యటనకు పోలీసులే క్యాన్వాయిలు పెట్టి 1 గంటలో పోయి అక్కడ ఆ అభిమాని కుటుంబాన్ని పరామర్శించి మరో గంటలో వెనక్కి తిరుక్కుని ఉండొచ్చు. కానీ కూటమి ప్రభుత్వం ఈరోజు ఆంక్షలు పెట్టి ఈరోజు రాష్ట్ర ప్రజలకు ఏం చెప్పదలుచుకుంది? జగన్మోహన్ రెడ్డికి వచ్చిన జన సమూహాన్ని కూటమి ప్రభుత్వం ప్రజలకు చూపించదలిసిందా? జగన్మోహన్ రెడ్డికి ఉన్న అభిమానాన్ని, ప్రజలకు జగన్మోహన్ రెడ్డిపై ఉన్న అభిమానాన్ని ఈరోజు కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు చూపించిందనే మనం చెప్పుకోవాలి. ఇదంతా కూటమి ప్రభుత్వం యొక్క కుట్ర అని చెప్పుకోవాలి, కూటమి ప్రభుత్వం యొక్క ఘనత అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆంక్షలు పెట్టడం కుట్ర అయితే ఈ ప్రోగ్రామ్ని ఛేదించి ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేసిన రాష్ట్ర ప్రజలు మరియు వైఎస్ జగన్మోహన్ రెడ్డి 6 గంటల ప్రయాణం చేసి తన అభిమానిని కలుసుకుని విగ్రహావిష్కరణ చేసి ఆడ ప్రెస్ మీట్ పెట్టి తిరిగి రావటం అనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ శ్రేణులు విజయంగా మనం చెప్పుకోవచ్చు. హైలైట్ అంతా పోలీసులు ఆంక్షలు విధించి అడుగడుగున పోలీసులు బందోబస్తులు ఎట్లాగైనా జగన్మోహన్ రెడ్డిని అడ్డుకోవాలని చూస్తే పోలీసుల ప్రయత్నాలు కానీ ప్రభుత్వం యొక్క కుట్రలు కానీ ఏవీ ఫలించలేదు. జగన్మోహన్ రెడ్డి అనుకున్న పని చేసి విజయవంతంగా ఆయన వెనుదిరగడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి పర్యటనలకు జనాలు ఈ విధంగా కూడా వస్తారా?
ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి పర్యటన చూసి ఢిల్లీ వరకు దద్దరిల్లుంటుంది ఈరోజు భూమి. ఢిల్లీ వరకు దద్దరిల్లుంటుంది ఈరోజు భూమి. ఇక్కడ జనాన్ని చూసి ఢిల్లీ పెద్దలు కూడా ఆశ్చర్యపోయి ఉంటారు, ఇంత అభిమానం ఉన్న నాయకుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడా అని. దీనికంతటికీ కారణం కూటమి ప్రభుత్వం యొక్క కుట్రలు. కూటమి ప్రభుత్వం యొక్క కుట్రల ఫలితంగా కూటమి ప్రభుత్వమే ఈరోజు జగన్మోహన్ రెడ్డికి అంతటి విజయాన్ని, అంతటి ప్రజా అభిమానాన్ని తెచ్చిపెట్టింది అని చెప్పుకోవచ్చు. గత ఏడాది కాలంగా ప్రజలపైన దృష్టి పెట్టి, ప్రజా సంక్షేమం పైన దృష్టి పెట్టి, పాలనపై దృష్టి పెట్టుంటే జనాలు జగన్మోహన్ రెడ్డిని పట్టించుకునే వాళ్ళు కాదేమో. కానీ వీళ్ళు వైసీపీ నాయకుల అరెస్టులపై, వ్యక్తిగత కక్షలపై వీళ్ళు దృష్టి పెడుతూ రాష్ట్రంలో ఇసుక దందాలు, మద్యాన్ని ఏరులై పారించటం, భూదందాలు, పరిపాలనను అడ్డగోలుగా పూర్తిగా నిలిపేయటం, విద్యా వైద్య రంగాలు పూర్తిగా నిర్లక్ష్యమైపోవటం, రాష్ట్ర ప్రజలలో అసంతృప్తి, ఇచ్చిన ఎన్నికల హామీలు నిలబెట్టుకోకపోవటం, ఇచ్చిన కొన్ని హామీలు అరాకొరాగా ప్రజలకు పడటం, ఆ ఇచ్చిన కొన్ని హామీల ద్వారా, కొన్ని సంక్షేమ పథకాల ద్వారా టీడీపీ నాయకులు, టీడీపీ కార్యకర్తలే ఎక్కువగా లబ్ధి పొందటం, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి ప్లస్ అయ్యాయి. జగన్మోహన్ రెడ్డిని హీరోని చేశాయి. కూటమి ప్రభుత్వం యొక్క కుట్రలు, కూటమి ప్రభుత్వం యొక్క కుట్రల అడ్డుగోడలను ఛేదించి బద్దలగొట్టి ఆంక్షల వలయాన్ని దాటి తన అనుకున్న విగ్రహ ఆవిష్కరణ, తన అభిమాని కుటుంబాన్ని పరామర్శించి విజయవంతంగా వెనుదిరిగిన జగన్మోహన్ రెడ్డి అని ఈరోజు మనం చెప్పుకోవచ్చు.